హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. ఈరోజు సండే కదండి, ఒక మంచి స్పెషల్ ఐటమ్ అనమాట. మనం ఏది వండుకుంటే అదే మనకు స్పెషల్ అనమాట. చికెన్, మటన్, ఫిష్ ఇవి వండుకునే స్పెషల్ అని చెప్పేసి అనుకోవడం కాదండి. వెజ్ అయినా సరే స్పెషల్ అండి ఇది మనకి. నాన్ వెజ్ స్పెషల్ అని ఏం లేదు కదా. సో ఏంటంటే ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేసుకుంటాను ఏంటి, మా ఇంట్లో మేము మా స్టైల్లో ఎలా చేసుకుంటాం అనేది ఈరోజు మీకు చూపించాలి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో అందుకనే ఇక నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ఎలా వండుతాను ఏంటనేది మొత్తం మీరు చూసేయండి. ఏమేమి వేస్తాను అనేది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. చక్కగా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు చెప్పే మాటే అండి, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. ఇప్పుడు మనకి మష్రూమ్ కర్రీకి ఏమేమి కావాలి, నేను ఏమేమి వేస్తాను, ఎలా వండితే బాగుంటుంది, ఎలా మన స్టైల్ అంటే మేము మా ఇంట్లో ఎలా వండుకుంటే మాకు ఎలా టేస్ట్గా ఉంటుంది, మీకు కూడా అది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను ఉండే స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించేస్తాను. మీరు కూడా చక్కగా చూసేయండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఓకేనా. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. చలో. ఓకే అండి. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద బాండి పెట్టేసేసుకుందాము. కర్రీ ప్రిపేర్ చేసుకునే మన బాండిని అయితే పెట్టేసేసాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా అండి, కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఓకేనా అండి. ఓకే అండి. ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ని కాగనిద్దాము కొంచెం. ఆయిల్ కాగుతుంది కదా, ఆ కాగే ఆయిల్లో మనం కొంచెం మెంతి గింజలండి, ఒక 4 ఒక 10 అట్లా. ఓకేనా అండి. మెంతి గింజలు వేసేసుకుందాము. అవి కాగినాక మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చి అనమాట. ఓకేనా. ఫస్ట్ మనం మెంతులు వేగుతున్నాయి కదా, ఆ వేగిన మెంతుల్లోకి మనం 2 ఉల్లిపాయలు అండి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి పెట్టుకున్నాను నేను. అవి ఇప్పుడు ఆయిల్లోకి వేసేసేస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు మనం ఒకటండి, ఇప్పుడు మనం యూట్యూబ్లో కనిపించాలి కదా, అన్నీ నైస్గా ఉండాలి కదా, అన్నీ స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పి అన్ని స్పూన్లతోనే వేయాలి కదా అని చెప్పేసి అని అట్లా కాదండి. అలా స్పూన్స్తో వేయకూడదంటండి. అంటే వేయకూడదు మీన్స్ అన్నీ అట్లా కాదు, మన చేతులను శుభ్రంగా వాష్ చేసుకొని మన చేతులతో వేసి మనం చక్కగా చేసుకొని తింటేనే మనకు ఆరోగ్యం అంటండి. మీరు తప్పకుండా అదే ఫాలో అవ్వండి. ఇది ఒక చిన్న చిట్కా అనమాట. గరిటె తీసుకుందాము, చక్కగా కలిపేసేసుకుందాము. అన్నీ చేత్తో వేయమంటున్నారు, చేత్తోనే కలపమంటారా ఏంటి గంగగా అనొచ్చు మీరు. నేను చేత్తో కలపమని చెప్పనండి. బట్ ఏంటంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన చేతులతోనే వేసుకుందాం. ఏమవుతుందండి, మన ఫ్యామిలీకి మనం వండి పెట్టుకుంటున్నాము మన చేతులతో. మనం చక్కగా మన చేతుల్ని కడిగేసేసుకుని శుభ్రంగా మనం ఏం వేసేసుకున్నాం అవన్నీ మన చేతితోనే వేసుకుందాము. ప్రాబ్లం ఏంటండి చెప్పండి. చక్కగా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి, కర్రీకి సరిపడా. ఇదిగోండి నేను మష్రూమ్స్ అండి, ఇవి నేను ముందే కొంచెం ఆయిల్లో వేపి పెట్టుకున్నానండి. మనం అట్లా డైరెక్ట్గా వేసేసేయకూడదండి. ముందు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా వాటిలో ఉన్న మంగు వాసన అన్నీ పోయి చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట. నేను చక్కగా కడిగి కొంచెం ఆయిల్ వేసి వేపుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి చక్కగా ఇవేనండి, ఇక మనకి ఇలా వస్తాయి అనమాట. చక్కగా మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే మన కర్రీ కూడా చాలా బాగుంటుంది తింటాకి. సో మనం ఇప్పుడు చక్కగా ఇది వేగుతుంది కదా, ఉల్లిపాయలు వేగుతుంది కదా, ఉల్లిపాయలు వేగిపోయినాయండి చూసారా.
మీడియం సైజు ఉల్లిపాయలు 2, ఒక 2 పచ్చిమిర్చి అనమాట. చక్కగా వేగినాయి కదా. ఇప్పుడు మనం నేను ఫ్రెష్గా చేసుకున్నానండి అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఒక 2 స్పూన్లు అండి, ఒక 2 స్పూన్లు అల్లం చిల్లిపాయ పేస్ట్ అనమాట. చక్కగా ఇది కూడా కలిపేసేసుకుందాము. ఓకేనా అండి, వేగనిద్దామండి ఇప్పుడు ఇది. ఓకే అండి, చూసారా చక్కగా మన వేసుకున్న ఉల్లిపాయలు, అల్లం చిల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయ చక్కగా అంతా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం అది ముందుగానే వేపి పెట్టుకున్న మష్రూమ్స్ ని వేసేసేద్దామండి చక్కగా. ఇది మేము మా ఇంట్లో ఇలా వండుకుంటామండి. మీరు ఎలా వండుకుంటారు ఏంటనేది నాకు కమెంట్ చేయండి. ఒక్కసారి కలుపుకుందాము మాడిపోకుండా. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి ఏం వేసుకోవాలో చెప్తానండి. ఓకేనా అండి, మీకు అర్థమవుతుందో చెప్పింది నేను. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అయితే మన స్టవ్ వెలిగించేసి వేసుకుని బాండి పెట్టేసుకున్నాను. మన కర్రీకి కావాల్సిన బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను మెంతులు వేసాను, ఒక 4 గింజలు మెంతులు వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసి, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసానండి 2 స్పూన్లు. అవి కూడా వేగిన తర్వాత మనం ముందే వేపి పెట్టుకున్న నూనెలో కొంచెం రోస్ట్ చేసుకున్న మష్రూమ్స్ ని మనం ఆయిల్లోకి వేసేసాము ఆ మసాలాలోకి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని ఏమి వేయం కాబట్టి మనం సాల్టే వేసుకుందామండి. కల్లుప్పు వేస్తే కరగదనమాట. అదిగోండి, 1 స్పూన్ వేసాను. ఒక్కసారి కలుపుకుందాము. చాలా బాగుంటుందండి. దాదాపుగా మన చికెన్ కర్రీతో పోటీ అనమాట ఈ మష్రూమ్స్ కర్రీ అనేది. ఇవి ఇప్పుడు ఇట్లా ఆర్గానిక్ గా తెచ్చుకుంటున్నాంలే కానీ అండి, మన పల్లెటూరులో అయితే పొలాల సైడ్ దొరుకుతాయి అనమాట. అవైతే అసలు ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేసాం కదా. వేసేసినాక మనం సిమ్ చేసేసి మూత పెట్టేసేసుకుందామండి. మగ్గాలి చక్కగా. పసుపు తీసేసుకుందాము. తీసేసుకొని మనం రైస్ కూడా పెట్టేసేసుకుందామండి. ఎందుకంటే మా వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది అనమాట. సో మనం రైస్ కూడా పెట్టేసేసుకుందాము. ఓకేనా, రైస్ కూడా పెట్టుకొని దీని మీద కూడా మనం మూతలు పెట్టేసేసుకుందాము. ఇటు కర్రీ, ఇటు రైస్, ఈ 2 అయిపోతుంది అనమాట చక్కగా. ఓకేనా అండి, మగ్గనిద్దాం మనం కర్రీని. మగ్గనిచ్చిన తర్వాత ఏం వేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఓకేనా అండి, అటు కర్రీ మగ్గుతుంది కదా. ఈ లోపల మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దీంట్లో అల్లం చిల్లిపాయ పెట్టానండి, అందుకే ఇలా ఉంది. ఇప్పుడు మనం 2 టమాటాలండి, ఇదిగోండి చిన్న సైజు టమాటాలు, మన నిమ్మకాయ సైజు అంతా 2 టమాటాలు తీసేసుకొని మనం దీన్ని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకుందామండి. ముక్కలు అయితే పిల్లలు తీసేస్తారు, అది పేస్ట్ లాగా వేస్తే తీరనమాట, చక్కగా తినేస్తారు. సో ఇది మనం పేస్ట్ చేసుకుందాం. ఓకేనా. ఓకే అండి, ఒకసారి చూసుకుందామండి కర్రీని. వాసన అయితే ఎంత బాగుందండి, ఆరోమా అసలు చాలా చాలా బాగుంది. ఇది మగ్గిందండి. మన మష్రూమ్స్ ఊరుకునే మగ్గుతాయండి. ముందే మనం ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోదనమాట. మనం చక్కగా శుభ్రంగా తీసుకురాగానే శుభ్రంగా కడిగేసేసుకొని, మష్రూమ్స్ మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవండి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే ఉండవు, ఎందుకంటే ఒకసారి నేను ఫేస్ చేశాను. తీసుకొచ్చి 2 డేస్ అయిందనమాట. 2 డేస్ అయితే నేను వండుదాంలే అని చెప్పేసి అలాగే ఉంచాను. 2 డేస్ తర్వాత తీసి వండుదామని చూస్తే అన్ని పాడైపోయినాయండి. 2 బాక్సులు తెచ్చాను. అంటే డిమార్ట్లో ఏంటంటే చిన్న చిన్న బాక్సులు లాగా పెట్టి అమ్ముతారనమాట. ఆ బాక్సుల్లో పెట్టి అమ్ముతారని 2 తీసుకొచ్చుకున్నాను వండుకుందాంలే అని చెప్పేసి. 2 డేస్ తర్వాత తీసి చూస్తే అన్ని పాడైపోయినాయి అనమాట, పారేయాల్సి వచ్చింది. సో చాలా బాధపడ్డాను. సో ఇలా కాదు, ఈసారి తెచ్చుకుంటే అలా ఉంచకూడదు, మనం తెచ్చుకున్న రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా మనం వండేసుకోవాలి కర్రీ అని చెప్పేసి నేను ఇక ఈ రోజు అయితే వండుతున్నాను అనమాట. ఎలాగో ఆదివారం కదా. ఓకేనా అండి, అది మగ్గుతుంది కదా, మనం టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఇది కూడా టమాటా పేస్ట్ చేస్తాను కదా, ఆ టమాటా పేస్ట్ని కూడా మనం ఇప్పుడు కర్రీలోకి వేసేసుకుందాం. ఎక్కువ కాదండి, జస్ట్ మనం వండేది కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెం ఒక 2 టమాటా, చిన్న సైజు టమాటాలు అన్నమాట.
దీంట్లోకి కొంచెం మనం ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందామండి. పెరుగు చాలా టేస్ట్ అండి కర్రీలోకి, తప్పకుండా వేయండి మర్చిపోకుండా. ఒక గరిటె అండి, ఒక చిన్న గరిటె, ఇదిగోండి. ఇంకొంచెం వేసుకుందాము. చాలా రకాలుగా వండుతానండి. మేము ఎప్పుడు నార్మల్గా ఎలా వండుకుంటాము ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా వండుతాను అనమాట. ఇంకా చాలా రకాలుగా వండుకోవచ్చు దీన్ని. మష్రూమ్స్ బిర్యానీ చేసుకోవచ్చు, అలాగే మష్రూమ్ పకోడీ వేసుకోవచ్చు. చాలా అండి, చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చక్కగా మూత పెట్టేసేసుకుందాము. ఆ వేసిన పెరుగు, అలాగే మన వేసుకున్న టమాటా ప్యూరీ అంతా చక్కగా ముక్కకు పట్టాలి కాబట్టి మగ్గనిద్దాం కొంతసేపు. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందామండి. రైస్ రాలేదండి ఇంకా. ఓకేనా? ఓకే అండి, కర్రీ ఒకసారి చూసుకుందాం మళ్ళీ. ఆహాహా, చక్కగా ఉడుకుతుందండి. టమాటా మనం వేసిన టమాటా కానీ లేకపోతే పెరిగే కానీ, మనం అల్లం చిల్లిపాయ కూడా వేసాం కదా, మంచి అరోమా వస్తుంది. మగ్గాలి ఇంకా కొంచెం. చూసారా అట్లా ఆయిల్ అట్లా పైకి రావాలండి. ఆయిల్ ఎక్కువైందని మాత్రం అనుకోవద్దండి, ఏం ఎక్కువ కాదు, చక్కగా సరిపోతుంది. మనం తినే టయానికి మష్రూమ్స్ అన్నీ చక్కగా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. మగ్గాలండి, ఇంకా మగ్గనిద్దాము. ఎండ వచ్చిందండి ఈరోజు, బట్టలన్నీ అయితే ఉతికేసేసుకున్నాము. రైస్ కూడా వచ్చేసింది. వంటగదిలో అండి ఎలా ఉందో తెలుసా అండి అసలు. ఓకే అండి, కర్రీ ఒకసారి చూసుకుందాం మళ్ళీ. ఆహాహా, చక్కగా ఉడుకుతుందండి. టమాటా మనం వేసిన టమాటా కానీ లేకపోతే పెరిగే కానీ, మనం అల్లం చిల్లిపాయ కూడా వేసాం కదా, మంచి అరోమా వస్తుంది. మగ్గాలి ఇంకా కొంచెం. చూసారా అట్లా ఆయిల్ అట్లా పైకి రావాలండి. ఆయిల్ ఎక్కువైందని మాత్రం అనుకోవద్దండి, ఏం ఎక్కువ కాదు, చక్కగా సరిపోతుంది. మనం తినే టయానికి మష్రూమ్స్ అన్నీ చక్కగా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. మగ్గాలండి, ఇంకా మగ్గనిద్దాము. ఎండ వచ్చిందండి ఈరోజు, బట్టలన్నీ అయితే ఉతికేసేసుకున్నాము. రైస్ కూడా వచ్చేసింది. వంటగదిలో అండి ఎలా ఉందో తెలుసా అండి అసలు. ఎండ వచ్చేసిందండి చక్కగా. చూడండి ఎలా చెమటలు పడుతున్నాయో. బట్టలన్నీ చక్కగా ఆరబెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి ఆరుతున్నాయి బట్టలన్నీ. మిషన్లో కూడా వేసాను బట్టలు, అవి కూడా ఆరబెట్టాలి మిషన్లో కూడా. ఇదిగోండి కొన్ని ఆరిపోయిన బట్టలన్నీ ఇట్లా కుర్చీలో వేసేసాను. ఇదిగోండి ఎండలు వచ్చేసినాయండి చక్కగా. మన మళ్ళండి చూడండి, వర్షానికి భలే గ్రోత్ వచ్చిందండి అసలు. చాలా బాగా మొగ్గలు పడుతున్నాయి. ఇప్పుడు చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయండి, మళ్ళీ మొగ్గలు ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి మన జాంకాయ చెట్టు కూడా అండి అన్నీ చెట్టు నిండా కాయలే పడ్డాయండి. అదిగోండి చూడండి మన జాంకాయ చెట్టు అన్నీ కాయలేనండి అసలు. చక్కగా చాలా కాయలు పడ్డాయి. అందులో ఎన్ని ఉంటాయో ఎన్ని ఉండవో చూడాలి. కర్రీ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనా? చూసేసుకుందాము. అబ్బా చూసారండి ఎంత చక్కగా మగ్గిందో. కింద కొంచెం అడుగు కూడా అంటున్నట్టుంది. మా స్టవ్ అండి సిమ్ము చేసిన హైలాగే ఉంటుందండి బాబు. ఓకేనా అండి? ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన కారము మసాలా వేసుకుందాము. అదేంటనే చూపి. ఓకేనా అండి? మీరు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. చూసారా 2 స్పూన్లు వేసాను. ఇంకొంచెం వేసుకుందాము. ఇది చిన్న స్పూనే అండి, ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసాను. ఇంకా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మసాలా వేసుకుంటాం కాబట్టి స్పైసీనెస్ ఎక్కువ అయిపోయింది అనుకో తినలేమండి.
ఇదిగోండి, ఇదేమో నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా అండి. ఇందులో ఏమేమి వేసానంటే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, అలాగే యాలుక్కాయలు, అలాగే మిరియాలు, మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు చక్కగా ఎండలో ఎండబెట్టుకొని తర్వాత మనం కొంచెం దోరగా వేపుకొని మసాలా పట్టుకొని పెట్టుకున్నానండి. నేను చక్కగా ఇలా మనం కర్రీస్ వండుకున్నప్పుడల్లా అప్పటికప్పుడు చేయాలంటే హడావుడి అయిపోతుందని చెప్పేసి నేను ముందే పట్టి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అట్లాగే అన్నీ పట్టేసేసుకున్నానండి. ఇదేమో మన ఏమంటారు ఆలుక్కాయల పొడి అండి. మనం స్వీట్స్ ఏమైనా చేసుకున్నప్పుడు వేసుకుంటాం కదా, అదనమాట. ఇదేమో మన జీలకర్ర అండి, జీలకర్ర పొడి. అలాగే జీలకర్ర పొడి కూడా చేసేసుకున్నాను. అలాగే ధనియాలండి, ధనియాలు కూడా అట్లా చక్కగా ఎండలో ఎండబెట్టుకొని, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి తర్వాత మనం ఏం చేసుకోవడానికి కుదరదు కాబట్టి మనం ముందే అన్ని చక్కగా చేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనం టైర్డ్ అవ్వకుండా అలసిపోకుండా చక్కగా మనం కర్రీలోకి కావాలనుకున్న కర్రీలోకి ఎక్కువ వేసుకోవచ్చు. నేను అల్లం చిల్లిపాయ మాత్రం పేస్ట్ లాగా చేసుకోనండి. ఎందుకు అంటే నేను అప్పటికప్పుడు పట్టి వేసుకుంటాను అనమాట. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందామండి మసాలాని, ఎక్కువ వద్దు. ఇదిగోండి, చాలండి, ఎక్కువ వేసుకున్న తినలేమన్నమాట, ఎండేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండలు ఇట్లా వచ్చే వర్షాలు అస్సలు మంచివి కావండి. మనం ఏదో సంతోషపడతాంలే కానీ ఇలా వచ్చేవి చాలా మన హెల్త్కి ప్రాబ్లమ్స్ అనమాట. కలిపేసేసుకుందామండి ఒకసారి చక్కగా. నేను ఇట్లా అన్ని పొడులన్నీ చేసి పెట్టేసేసుకున్నానండి. ఇంకా చక్కగా మగ్గనిద్దాము. ఇంకేం వద్దండి మనకి, వాటర్ కూడా వేసుకోవద్దండి. లేదు మాకు గ్రేవీనెస్ కావాలి అని అనుకుంటే కనుక నువ్వులు ఉంటాయండి, తెల్ల నువ్వులు, జీడిపప్పు. అది మనం కొంచెం పేస్ట్ లాగా చేసి కొంచెం ముందే కర్రీకి చేసుకుంటాం అనంగా కొంచెం ముందే నానబెట్టేసేసుకొని జీడిపప్పు, తెల్ల నువ్వులు నానబెట్టుకొని పేస్ట్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి, లేదు కొబ్బరి పాలన్నా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేనైతే ఏమీ వేయలేదనమాట. జస్ట్ చూసారుగా నేను ఏమేమి వేసేసాను. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. బా వాసన అయితే గుమ్మాయించి కొడుతుందండి, అసలు మామూలుగా లేదు. కొంచెం మగ్గనిద్దాము, మూత పెట్టేసేసుకుందాము చక్కగా. లాస్ట్కి మనం కొత్తిమీర గార్నిష్ చేసుకుని దింపేసేసుకుందాము. రైస్ కూడా అయిపోతుంది అనమాట. కారం తీసేసుకుందాం. ఇదిగోండి, రైస్ కూడా అయిపోతుంది. మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. అత్తయ్య, మా ఆడపడుచు, మా వారు బయటికి వెళ్ళారు వచ్చేస్తారు, పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు వచ్చేస్తారు. ఇంకా ఒకసారి నన్ను చూడండి, ఏ రకంగా పెట్టినవి వచ్చామట్లు చూడండి, ఎలా ఉన్నానో చూడండి. వర్షం పడిందని అనుకుంటాంలే కానీ వర్షం ఏమీ మనకి సేఫ్ ఏం కాదండి. ఎండాకాలం వర్షం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే రైస్ ఉడికిపోతుంది, కర్రీ ఉడికిపోతుంది. ఆదివారం స్పెషల్ ఇదే అనమాట. సింపుల్గా మష్రూమ్స్ కర్రీ, వైట్ రైస్, పెరుగు, అలాగే చారు అనమాట. ఓకేనా అండి, ఇదండి ఈరోజు మా స్పెషల్ వచ్చేసేసి. మీరు ఏమేం చేసుకున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియపరచండి. అన్ఈజీగా ఉన్నానని చెప్పేసి కమెంట్ చేయకండి. చూడండి, మరి వంటగదిలో ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. నేను ఎవరిని కించపరచట్లేదండి, నేనైతే ఇలానే ఉంటాను. ఎందుకు అంటే నాకు మేకప్లు అవి ఇష్టం ఉండదనమాట. వేసుకునే వాళ్ళు నేను కించపరచను. కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టము, ఎవరిష్టం వాళ్ళదనమాట. నాకైతే అవేమి ఇష్టం ఉండవు. నేను ఇలా న్యాచురల్గానే ఉంటానన్నమాట. ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి ఇంట్లో పని, ఆ పనులను అన్ని చేసుకుంటూ ఉంటాము. మరేమో పిల్లలకి చేసి పెట్టాలి, పిల్లలకి ఇప్పుడు ఏం చేసి పెట్టాలని ఆలోచనలో ఉంటాం కాబట్టి అవి వేసుకొని అందంగా కనపడాలి అనే క్యూరియాసిటీ అయితే నాకు లేదండి. నేను ఇలాగే ఉంటాను ఇంట్లో. బయటికి వెళ్తే ఇలా వెళ్ళంలే అండి, రెడీ అయ్యి వెళ్తాను. రెడీ అయ్యి వెళ్తాం అంటే ఎలా, సింపుల్గానే, అది ఏమి వేసుకోనండి. నేను ఇలానే ఉంటాను, చాలా సింపుల్గా ఉంటాను. నాకు అలా ఉండటమంటేనే ఇష్టం అనమాట. సో నేను ఇంట్లో ఇలాగే ఉంటాను. మీరు నన్ను ఇలానే ఇష్టపడాలని నేను కోరుకుంటున్నానండి. సో ఓకేనా, మా కర్రీ రెడీ అయిపోతుంది, రైస్ రెడీ అయిపోతుంది. బయట మిషన్లో బట్టలు చూసారు కదా, అవి ఆరేసేసుకుందాము. ఆరేసేసుకున్న తర్వాత పిల్లలు అందరూ, మా వాళ్ళందరూ వచ్చేస్తారు. కలిసి ఈరోజు చక్కగా భోజనం చేసేద్దాం. ఓకేనా, కర్రీ చేసేసుకుందాం. సన్సెట్ అంటారు.
సన్సెట్ ఎంత బాగా వచ్చింది.